ఇది మీటింగు కాదు దండయాత్ర చేస్తున్న పనే అంటున్నాడు మందకృష్ణన్న. హైదరాబాద్లో సమాఖ్య జేఏసీ పేరుతో జరుగుతున్న మీటింగ్ రద్దు చేస్తాం. ఆయన డీజీపీ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోవచ్చు, ఆయన ముఖ్యమంత్రి నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు, లేదా ఆయన హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు. ఆడ మీటింగ్ జరగాలంటే, సమాఖ్యవాదుల మీటింగ్ జరగాలంటే హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ పర్మిషన్ ఇవ్వాలి. ఎంఆర్పీఎస్ పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ జరగదనే విషయం కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇదిగోని పర్మిషన్ ఇచ్చిండ్రే అనుకుందాం. ఇప్పుడు రాష్ట్రంలో కావాల్సింది ఏంది? శాంతి కదా. కేంద్రం వాళ్ళు కూడా ఇదే చెప్తారు కదా, అందరు నిమ్మలంగా ఉండాలని. జనమంతా మళ్ళా కలిసి ఉండి ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకుంటే కదా కావాల్సింది. మరి శాంతి ర్యాలీలు తీసుకోళ్ళకు పర్మిషన్ ఇయ్యారట, దండయాత్ర వంటి సదస్సులకు పోలీసు వాళ్ళతో రక్షణ పెట్టిస్తారట. ఎట్లున్నదో చూడుండ్రి మన సర్కారు వాళ్ళ కథ. ఇంతకు ముఖ్యమంత్రి సార్ కావాల్సింది శాంతా సమరమా? మీరే గమనించుకోండిగా. ఇప్పుడున్న హైదరాబాద్లో లేని పంచాయతీ ఒకటి తయారు చేసి ఎల్బీ స్టేడియంలో సీమాంధ్ర తెలంగాణ ప్రజలు కొట్టుకున్నారని ఒక నివేదిక తయారు చేసి అగజూడుండ్రి హైదరాబాద్ అంతా గాలిపోతున్నదని మళ్ళొకసారి కేంద్రం వాళ్ళకి చెప్తాడట. ఇంకేంది, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తేందుకు కావాల్సిన పంచాయతీ తయారు చేస్తాడన్నట్టు మన కిరణాలు. ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సాధించింది ఏందో కానీ ఇగో ఈ లత్కోరి పంచాయతీ మాత్రం తయారు చేస్తున్నాడు. ప్రజలంతా ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ముఖ్యమంత్రి వారిల కుట్రల భాగం కాకుండ్రి, హైదరాబాదును రావణ కాష్టం చేస్తేందుకు మంచి ఎత్తేసిండు అంటున్నారు మేధావులంతా. ప్రజలారా గమనించుండ్రి ఇది.